ఇక బంగారం ధరలు పైకి వెళ్తున్నాయి. అది 24 క్యారెట్ల 10 గ్రామ్ 10 గ్రాముల గోల్డ్ మీదను 870 రూపాయలు హైక్ అయినట్టుగా తెలుస్తుంది. బంగారం ధరలు మరింత పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ మరోసారి ధరలు కూడా పెరిగాయి. ఆ తర్వాత రోజు రోజుకు ఈ రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగిపోతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్ననేమో 87,060 రూపాయలు ఉంటే ఇవాళ 87,080 రూపాయలు పెరిగింది. కాస్త హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 800 పెరిగి 80,600కు చేరింది. సో ఇక వెండి విషయానికి వస్తే 1,07,000గా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో నిత్యం పెరుగుతున్న బంగారం ధరలు ఇటు జనాలకు అందరికి షాక్ గురి చేస్తున్నాయి. సో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ధరలు ఈ బంగారం వెండి ధరలని కట్టడి చేయడంలో చాలా కష్టమే అని చెప్పొచ్చు. ఇక మరొకటి చూద్దాం. స్టూడెంట్స్ కు స్పెషల్ డిజిటల్ బ్యాంక్ అట విద్యార్థుల అవసరాలని అందులో నిక్షిప్తం అవుతాయి. ఆ ఐడి పైనే అకాడమిక్ సర్టిఫికెట్లు, ఆ తర్వాత నూతన విద్యా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ తర్వాత 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనే విధానం మీద సో ఇదంతా డిజిటల్ బ్యాంక్ అనేది ఒకటి క్రియేట్ చేయబోతున్నారు. స్టూడెంట్స్ కే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి విషయం, దానికి సంబంధించిన విషయం మళ్ళీ చూద్దాము. ఇక మా పేర్లతో రుణాలు తీసుకున్నారు, అందుకే మాకు రుణమాఫీ రాలేదు. మెదక్ జిల్లా మడూరు సహకార సంఘం సభ్యులపై రైతుల ఆరోపణ. ఆఫీస్ కు తాళం వేసి మరీ ఆందోళన చేపడుతున్నటువంటి విషయం. సో చూద్దాం ఇక్కడ ఈ వార్త ఏమైంది, ఎట్లా జరిగింది, అసలు వీరికి ఎందుకు వీళ్ళ పేర్ల మీద రుణాలు తీసుకున్నారు. తన ప్రమేయం లేకుండా సహకార సంఘం నిర్వాహకులు తమ పేర్లపై ఖాతాలను తెరిచి రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ రైతులంతా ఆగ్రహానికి గురై కార్యాలయానికి తాళం వేసి నిరసన దిగారు. సో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు సహకార సంఘంలోని పలువురు రైతుల పేర్లు 2 లక్షల రుణమాఫీ జాబితాలో రాలేదు. దీంతో వారు ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఏంటంటే తమ పేర్లపై 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉందని తేలింది. దీంతో కంగుతిన్న రైతులు ఇందుకు కారణం సహకార సభ్యులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ విషయం మీద సహకార సంఘం చైర్మన్ కు కూడాను శ్రీనివాస్ రెడ్డిని ఫోన్లో సంప్రదిస్తే ఆపరేటర్ తప్పిదం వల్లే రుణమాఫీ కాలేదని జాబితాను తన ప్రభుత్వానికి పంపించే సమయంలో ఆపరేటర్ వ్యక్తిగత కారణాల వల్ల ఆఫీసుకి రాలేకపోయాడని 18 మంది రైతులు 11.60 లక్షల రుణాన్ని తీసుకున్నది వాస్తవమని, ఎలాంటి ఖాతాలను తెరిచి రుణాలు తీసుకోలేదని ఆయన చైర్మన్ స్పష్టం చేసినటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి రైతులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మరి ఆ రైతులు 2 లక్షల రుణమాఫీ వస్తుందన్నటువంటి ఆశతోటి ఎంతగానో ఎదురు చూశారు, దరఖాస్తులు పెట్టుకున్నారు, కానీ రాలేదు. ఇదేంటి, ఎందుకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు తీరా విచారణ చేస్తే వాళ్ళు ఆల్రెడీ రుణం తీసుకున్నారన్నట్టు తేలడంతో ఇక ఏకంగా బ్యాంకుకి వెళ్లి బ్యాంకు అధికారులను సంప్రదిస్తే వాళ్ళు తలో దిక్కుగా సమాధానం చెప్పడంతో ఇక ఆ నిరసనకు దిగినటువంటి పరిస్థితి. ఇక అంతేకాదు, ఇక అధికారులను నిలదీసి ఇంతటి అన్యాయానికి చేస్తారా, ఇంత అన్యాయానికి గురి చేస్తారా అని చెప్పేసి వారంతా కొంత ఆగ్రహానికి ఆవేశానికి గురైనటువంటి విషయం. ఏదేమైనా సరే రైతుల పేరిట వాళ్ళు తీసుకోలేని రుణాలు తీసుకున్నామని చెప్పేసి ఏదైనా వార్తా విషయము బయట తెలియడంతో ఎవరైనా సరే సాధారణంగా కంగు తినేటువంటి విషయమే. మరి ఎంతో పేద బడుగు బలైన వర్గాలైనటువంటి రైతన్నలు వాళ్ళు ఈ విధంగా వారి పేరు మీద లేనిది ఉన్నది అన్నట్టుగా చేస్తే ఎట్లాగే నేను ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికి బాధతో కూడినటువంటి విషయము. సో విషయాన్ని ఆరాధిస్తే చైర్మన్ వారికి ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చూద్దాం మరి వారి నిరసన వెనుకాల వారి నిరసనకు ప్రతీకంగా ఇంకేమైనా సహకారం అందుతుందా, లేకపోతే తప్పులు దొరికిన విషయాన్ని సరిదిద్దుకుంటారా, రైతన్నలకు మేలు చేస్తారా లేదా అనేది ఇక మరో రేపటి వార్తలో చూద్దాం. అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనబడుతుంది. కేవలం ఆపరేటర్ పేరు మీద తోసేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేక దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారా, మరి ఇంకేమైనా పెద్ద ఎత్తున గోల్మాల్ ఏమైనా జరిగిందా అనేది పూర్తి వివరాలతో కూడినటువంటి విషయాలు ఇక నెక్స్ట్ దాంట్లో వస్తాయి. వాటి గురించి మరింత డీప్ గా మనం మాట్లాడదాం. ఇక మరొకటి చూద్దాం. ఇక బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 41 గ్రాముల
బ్రౌన్ షుగర్ ని స్వాధీనం చేసుకున్నటువంటి విషయం. ఇదంతా ఎక్కడ జరిగిందంటే షేర్లింగంపల్లి పరిధి లోపల జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి వ్యక్తి దగ్గర నిషేధిత బ్రౌన్ షుగర్ ను తీసుకొచ్చి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ డిటిఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్షా జిల్లాకు చెందిన అలీవుల్ స్థానికంగా బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ తర్వాత చూద్దాం. నానక్రామ్ గూడ మధురా ఒలింపస్ లేబర్ కాలనీలో పనిచేస్తున్న ఎస్కే నాసిముల్ ను కలిపి బ్రౌన్ షుగర్ ను 5,000 గ్రాముకు 5,000 చొప్పున అమ్మేందుకు ప్రయత్నాలు చేశారు. విశ్వసనీయ సమాచారంతో అక్కడ డిటిఎఫ్ పోలీసులు రంగప్రవేశం చేయడంతో డొంక అంత కదిలింది. వాళ్ళంతా పట్టుబడ్డటువంటి విషయం. అక్కడ వారికి 41 గ్రాముల బ్రౌన్ షుగర్ దొరికింది. దీంతో ఇద్దరి వ్యక్తులను అక్కడికక్కడనే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం షేర్లింగపల్లి ఎక్సైజ్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయం. సో బ్రౌన్ షుగర్ మాదక ద్రవ్యాల పట్ల పోలీసులు ఎంతటి కఠినంగా వ్యవహరించినా కూడాను ఇటువంటి దుర్మార్గులు వారి యొక్క శక్తియుక్తులు కూడా కట్టుకొని అనేక రకాలైనటువంటి వక్ర మార్గాలను ఎంచుకొని వాటిని మార్కెట్లో విడుదల చేసి అలవాటు చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాళ్ళు తప్పించుకునేందుకు అనేక మార్గాల అంచనాలు వేసుకుంటున్నారు. సో వీరి పట్ల ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు అటు శాఖపరమైనటువంటి పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి ఇట్లాంటి దుర్మార్గుల మీద. ఎందుకంటే అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల మీద కూడా దీని ప్రయోగం జరిగేటువంటి అవకాశం ఉంది. కేవలం అలవాటు పడిన వాళ్ళే కాకుండాను అన్ని రకాల వ్యక్తులకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి మాదక ద్రవ్యాలను నగరంలో తిష్ట వేయడానికని విక్రయించేందుకు ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరి మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక మహాకుంభమేళాలో ఎల్లారెడ్డి వాసి మృతి అస్వస్థకు గురి కావడమే కారణం అని చెప్పేసి ఇంకో వార్త కనబడుతుంది. ఇక 7 దుర్మరణం, మరికొందరికి తీవ్ర గాయాలు. మృతులంతా హైదరాబాద్ వాసులే. మినీ బస్సును ఢీకొన్న లారీ. మధ్యప్రదేశ్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహాకుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లా పరిధిలోని ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిహోరా పట్టణ శివార్లోని రాంగ్ రూట్ లో వస్తున్న లారీ మినీ బస్సును ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందినటువంటి 7 వ్యక్తులు అక్కడికక్కడనే మృతి చెందారు. ఆ తర్వాత కొంతమందికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించినటువంటి స్థానికులు ఇక బస్సులో చిక్కుపోయిన వారిని కాపాడేందుకు చాలా విశ్వ ప్రయత్నం చేశారు. సో దానికి సంబంధించిన వార్త చూద్దాం. ఇక అక్కడ ఉన్నటువంటి స్థలానికి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని నాచారం నుంచి కొంతమంది భక్తులు ప్రయాగరాజ్ లో జరుగుతున్నటువంటి కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లారు. సో తిరుగు ప్రయాణంలో బజల్పూర్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారంలో ఈ ప్రమాదం జరిగింది. సో ఆ తర్వాత ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో 7 అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా తెలిపారు ఈ విషయాన్ని. అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జబల్పూర్ ఎస్పీ ప్రమాదం జరిగిన తీరును అంతా పరిశీలించారు. సో అక్కడ మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం చేసి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు దాని నిమిత్తం. అయితే ప్రమాదానికి గురైనటువంటి బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీకి చెందిన వారు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలను బట్టి వాళ్ళంతా హైదరాబాద్ లోని నాచారంకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల పేర్లను ఇంతవరకు వెల్లడించలేదు. సో వారి యొక్క సమాచారం అంతా ఇక బయటికి వస్తుంది. అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళంతా ఎంతో దైవభక్తితోటి అక్కడ మహాకుంభమేళకు వెళ్లి అక్కడ సో యుఎస్ లో మరో విమాన ప్రమాదం జరిగింది. దానికి సంబంధించింది ఇక్కడ చూద్దాం. అమెరికాలో తాజాగా మరోసారి 2 విమానాలు ఢీకొన్నాయి. అరిజోనాలోని స్కాట్డేల్ విమానాశ్రయంలో రన్వేపై జాంబీర్ డిఆర్ లియర్ జెట్ 35A ల్యాండ్ అవుతుంటే అదుపు తప్పి ఏ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ ను ఢీకొట్టింది G200 ని. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారు. సరే, ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. గత 10 రోజుల నుంచి అమెరికాలో ఇది 4వ విమానం కావడం, ప్రమాదం జరగడం అనేది
గమనించాల్సినటువంటి విషయం. గత 10 రోజుల్లోనూ అమెరికాలో ఇది 4వది కావడం చాలా బాధాకరం. నిర్లక్ష్యం, భద్రతా కారణాల దృష్ట్యా విమాన టెక్నాలజీ లోపాలే ఇందుకు కారణమని చెప్పేసి వారంతా భావిస్తున్నారు. అనేక అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. టెక్నాలజీ విషయంలో ఇంతగానం లోపాలా అని చెప్పేసి అందరూ ఆందోళనకి గురవుతున్నటువంటి విషయం.